ఇవాళ తెలంగాణ ఆత్మను కాంగ్రెస్ గౌరవిస్తున్నది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నది. ఇప్పుడు మేము బలయానాయక్ గారు ఆ 9 మందికి కలిసి ఒక సంఘీభావం వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషంగా వాళ్ళతో కలిసి ఉండాలంటే సగటు ఉద్యమకారులం కాబట్టి మేము ముగ్గురం ఎన్ఎం గారు మేము అక్కడి నుంచే వస్తున్నాం. ఈరోజు ఆ కళాకారులను కనీసము ఉనికి కోసం చెప్పుకోలేక, ఉనికి అంటే ఏంది, ఐడెంటిటీ కూడా లేని పరిస్థితి తెచ్చినాం. తెలంగాణ అంటే నేనే, తెలంగాణ అంటే నాదే, తెలంగాణ అంటే నేనే. భారత్ రాష్ట్ర సమితి నీది. కాబట్టి అలా ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు కేటీఆర్ పేలుతున్నాడు. ఇది నిన్ను చూసి అలా పర్వర్టెడ్ పొలిటీషియన్ అనుకుంటున్నాను. ఆయన ఎవడని చెప్తుండో నీకో తెలియదు నాకైతే. మేము సెక్రటరియట్లో పెట్టిన దాన్ని తీసి మేము గాంధీ భవన్లో పెట్టేస్తాం, విసిరేస్తాం. తెలంగాణ తల్లిని అవమానిస్తే తన్ని పడేస్తాం సన్నాసులారా. మీకు గౌరవించే కల్చర్ లేదు. అందశ్రీ పాట రాస్తే లక్షల నోళ్ళు పాడినాయి కదా ఆ పాట. ఉద్యమకాలంలో మొత్తం రానోళ్ళం కూడా ఆ పాటను నేర్చుకొని పాడినాం కదా. కోట్ల మంది పాడిన, లక్షల మంది ఉద్యమాల్లో కూడా మీటింగ్లలో పాడినాం కదా. నువ్వు కూడా పాడినావు కదా. మరి దాన్ని ఎందుకు నువ్వు గవర్నమెంట్తో రాటిఫై చేయించలేదు? ఎందుకు ఆథెంటికేషన్ ఇవ్వలేదు? జాతి గీతం ఇది, మన తెలంగాణ జాతి గీతం అని ఎందుకు చేయలే? ఒక ఆయన అంటుండు నిన్న మొన్న మాట్లాడుతుంటే, ఊరి సెక్రటరియట్ మీద కాలు ఉంచింది ఏంటంటే కేసీఆర్ పోయిన తర్వాత తెలంగాణ తండ్రిని పెడదాం అనుకున్నాడు అని. ఆ లయ్య బొమ్మ పెట్టుకుంటానికి. ఇవాళ తస్మాత్ జాగ్రత్త పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడుతున్నారు మీరు. సోనియా గాంధీ గారి మీద మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, ఎక్కడ ఉన్నారు మీ వాళ్ళు? ఉద్యమాలు ఎప్పుడు వచ్చారు? మీ కొడుకు, మీ బిడ్డ, మీ అల్లుడు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులని మొత్తం పార్టీలో లేకుండా, తెలంగాణ ఉనికిలోనే లేకుండా చేస్తే ఇలా మేము తెలంగాణ సమాజాన్ని గౌరవించుకునే పనేమో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కోదండరాము ఇంటికి ఎట్లా కన్నాలు పెట్టి ఆయన అరెస్ట్ చేసుకుపోయినరో మర్చిపోయినరు. అప్పుడే మీరు తెలంగాణ ఉద్యమకారులు అయినట్టు. ఇప్పుడు మరి ఆయన కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు మీ మాట్లాడుతూ బయటికి వెళ్ళి. నేను అంటున్నా, కేసీఆర్ నీ వ్యూ ఏందో చెప్పు. నువ్వెక్కడ? నీ ఉనికే లేదు ఈ రాష్ట్రంలో. ఆ పనికిరాని చెత్తగాళ్ళు ఇద్దరు బయటకు వచ్చే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు నువ్వు విపక్ష నాయకునివా? ఇప్పుడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నట్టే కదా. అసెంబ్లీ నడుస్తుంటే నేను రానంటాడు. అసెంబ్లీ నడుస్తుంటే రాకపోతే మరి ఏం పీకనిక? తీసేయి, వేరేటోళ్ళకి ఓడు అంటాడు. ఊరికి ఆయన వస్తేనే వెళ్తాదా? ఏం కేసీఆర్ కాదు, ఎవ్వడు లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. కానీ నువ్వు ఇంట్లో కూర్చొని బతుకమ్మ, నువ్వేమో విగ్రహం పట్టుకోరా, నువ్వేమో లగచర్రని పట్టుకోరా, నువ్వేమో ఆడ కూర్చొని నల్లి కుట్ల లెక్క కుట్రలు చేస్తానికేనా కేసీఆర్ ఉన్నది? ఈరోజు నేను అంటున్నా, తెలంగాణ సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇలా ఒక మంచి పాజిటివ్ వైబ్తో తీసుకుపోతున్న ప్రభుత్వం అని చెప్తున్నది మీకు నచ్చట్లే. ఇట్లెట్లా ఇక కొన్ని రోజులైతే మనదేగా గవర్నమెంట్ అన్నది, ఇక కొన్ని రోజులైతే మనదేగా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. మీరు మీ ఆనవాళ్ళు భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఏటో కూడా మీకు తెలియదు. ఇవాళ మీరు చేస్తున్న ప్రతి పనిని మేము గమనిస్తున్నాం.